హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రత్యేక అంశం థంబ్నెయిల్లో సూచించినట్లుగా మన భవిష్యత్తుకి మార్గదర్శి అయినటువంటి భగవద్గీత అనే పవిత్ర గ్రంథం గురించి. యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగే సంఘర్షణ అని చెబుతుంది చరిత్ర. అది అర్ధసత్యం. గతంలో రాజ్యాల నడుమ ప్రస్తుతం దేశాల మధ్య రగులుతున్న రగడలు తాత్కాలికం. ఈ ఆధునిక యుగంలో యుద్ధం అనే పదానికి అర్థం మారింది. మనలో మనకు, మనతో మనకు, మనసుతో మనకు, మన మస్తిష్కాల్లో చెలరేగుతున్నదే అసలైన యుద్ధం. ఇది మానసికం, నిరంతరం, అనివార్యం. చేస్తున్న ఉద్యోగాల్లో, మోస్తున్న బాధ్యతల్లో, చూస్తున్న వ్యాపారాల్లో నిత్యం సమస్యలే, అనుక్షణం సవాళ్లే. ఇది ఆధునిక యుగం మనిషికి ఇచ్చిన చేదు వరం. అశ్రుపూర్ణాకులేక్షణం. కురుక్షేత్రంలో చేష్టలుడిగిన అర్జునుడు కన్నీటితో నిలబడ్డాడు శత్రుకూటమి ఎదుట. మనిషిది అనునిత్యం అదే దుస్థితి జీవితం ముందు. అందుకే లేచి నిలబడు అని గర్జించాడు గీతాచార్యుడు. భగవద్గీతను ప్రవచించాడు. అప్పట్లో అర్జునుడికి, ఇప్పుడు మనకు అదే దిక్కయ్యేలా. ఎందుకంటే అది భగవంతుడి శంఖారావం. చేవమలిగిన వయసును, చేతలొడిగిన మనసును జోకొట్టేది కాదిది. ఉడుకు రక్తాన్ని ఉరకలెత్తించే ధీరవచనమిది. అందుకే దాన్ని భగవంతుడి పొలికేక అన్నారు వివేకానంద స్వామి. అనుభవాన్ని, పరిణితిని అనుసరించి ప్రతి మంచి మాట మనిషి మనసులో వ్యాకోచిస్తుంది, తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది. ఆ లక్షణాన్ని రాజశేఖర చరిత్రలో వ్యాకోచ వచో విలాసం అన్నాడు మాదయ్య గారి మల్లన. గీతలో ప్రతి అక్షరానికి ఆ లక్షణం ఉంది. యుగావసరాలను బట్టి అది తనను తాను పెంచుకుంటుంది. కాబట్టి భగవద్గీత అంటే పూజా మందిరంలో దాచిపెట్టే పాత పుస్తకం కాదు. అది అన్ని యుగాలకు అద్భుతంగా అన్వయించే శాశ్వత ధర్మగోప్త కర్తవ్యోపదేశం, జగద్గురువు అందించిన సందేశం. ఈ విషయాన్ని మనకన్నా పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస నిపుణులు మరింత స్పష్టంగా గుర్తించారు. గీతను కర్తవ్య ధర్మోపదేశంగా సూత్రీకరించారు. ఘర్షణ లేని భావావేశ సంయమన స్థితి మనిషి పాలిట స్వర్గం, అప్పటి వరకు మనిషికి నరకం అన్నాడు గ్రీకు తత్వవేత్త ప్లేటో. మనం కానిదానిగా ఉండటం, అయిన దానిగా ఉండలేకపోవటమే నరకం అన్నాడు జీన్ పాల్ సార్త్రే. ఈ అంశాలను ఇంతకన్నా స్పష్టంగా, సరళంగా ప్రతిపాదించింది కర్మయోగం. పనినే తప్ప పలాయనవాదాన్ని గీత ఎక్కడా సమర్థించలేదు. నేర్పుగా ఎలా నిర్వహించాలో చెప్పింది. కర్తవ్య నిర్వహణలో జీవన కళను రంగరించింది. అందుకే బహుళజాతి సంస్థల శిక్షణ తరగతుల్లో గీత నిత్య పాఠ్యగ్రంథమైంది. కురు మహాసైన్యాన్ని చూసి కిరీటి కలవరపడింది పిరికితనంతో కాదు, చంపడమా మానడమా అనే ధర్మ సంకటంతో. ఆ ఊగిసలాటే అతన్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఉద్వేగం వివేకాన్ని అతిక్రమించినప్పుడు ఆందోళన సహజమే అంటుంది ఆధునిక మనస్తత్వ శాస్త్రం. మనసుకు బుద్ధికి మధ్య ఆ సంఘర్షణ అర్జునుడికే కాదు, మనకు అనుభవమే. భగవద్గీత ఆదుకునేది అక్కడే. అందుకే గీతాచార్యుణ్ణి పాశ్చాత్యులు దేవుడి కన్నా స్ఫూర్తిప్రదాతగా, ప్రేరణకర్తగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా అధ్యయనం చేస్తున్నారు. ఈ ఆధునిక దృక్పథంలోంచి గీతను ఆవిష్కరిస్తున్నారు. పవిత్ర గ్రంథం అనుకుంటూ మనం కళ్ళకు అద్దుకుంటుంటే పాఠ్యపుస్తకంగా భావిస్తూ వారు గుండెలకు హత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జ్ఞాన సంపదకు ప్రతీకగా భగవద్గీత, కళాత్మక నైపుణ్యానికి చిహ్నంగా నాట్యశాస్త్రం యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించడం మనందరికీ గర్వకారణం. అపురూప మానవ వారసత్వాన్ని పరిరక్షించేందుకే ఈ నిర్ణయం అంటోంది యునెస్కో. ఇది భారతీయ సంస్కృతికి పట్టిన హారతిగా, మన దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా భావించాలి, భారతీయుడిగా గర్వించాలి. భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు చూసి
చదవటం మరియు కంఠస్థం చేయడం వలన ఉపయోగాలు ఏమిటి? అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, మాట స్పష్టత, నోటి ఉచ్చారణ బాగుంటుంది. 2, విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 3, చిన్నతనంలో సహజంగా ఉండే నత్తిపోయి ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. 4, శ్లోకాలు స్పష్టంగా చదవటం వస్తే ఎలాంటి కఠిన పదాలు అయినా తేలికగా చదవగలుగుతారు. 5, బీజాక్షరాలు ఉన్న భగవద్గీత శ్లోకాలు ప్రతిరోజు చదవటం వలన శరీరంలోని నాడులు ఉత్తేజం చెంది జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. 6, శ్లోకాల స్పర్ధలు అంటే కాంపిటీషన్స్ పెట్టడం వలన పోటీతత్వం పెరుగుతుంది. 7, పిల్లలలో మానసిక వికాసం పెరుగుతుంది. 8, శ్లోకాలు చదివే సమయంలో శ్వాస క్రమబద్ధంగా తీసుకుంటూ వదులుతూ ఉండటం వలన తెలియకుండానే ప్రాణాయామం జరుగుతుంది. ఏకాగ్రత పెరిగి చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారు. 9, వేద భాష మరియు ప్రపంచ భాషలకు మూలాధారమైన సంస్కృతం నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన భారతీయ సంస్కృతికి వారసుడిగా గర్వపడతాడు. 10, అందరూ కలిసి ఒకే స్వరంతో కలిసి చెప్పడం వలన విద్యార్థుల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది. 11, విద్యార్థుల అవగాహన స్థాయిని బట్టి శ్లోకాలతో పాటు అర్థం కూడా చెప్పగలిగితే వారిలో వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, గుణ నిర్మాణం అంటే క్యారెక్టర్ బిల్డింగ్ పెరిగి వారు స్వయంగా తమ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని చేరుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. 12, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను విద్యార్థులే స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇదంతా కూడా భగవద్గీతను కంఠస్థం చేయడం వలన కలిగే ఉపయోగాలు. ఇక ఈ గీతా మహత్యం గురించి తెలుసుకుందాం. పరమ పావనమైన ఈ గీతా శాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకముగా పఠించునో అట్టివాడు భయము మరియు శోకముల నుండి విముక్తి పొంది విష్ణుపదం పొందును. గీతను అధ్యయనము చేయువారికి పూర్వజన్మల యందు చేయబడిన పాపములు కూడా నశించును. ఉపనిషత్తులన్నీ ఆవులు, గోపాలానందనుడుకు శ్రీకృష్ణ భగవానుడు పాలు పితుకువారు, అర్జునుడు దూడ, మహత్తరమగు గీతామృతమే పాలు, జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గీతనే బాగుగా గానం చేయవలను. ఇతర శాస్త్రముల వలన ప్రయోజనములేమిటి? ఎందుకంటే గీత స్వయముగా శ్రీకృష్ణ భగవానుని ముఖపద్మం నుండి వెలువడినది. గీతాశాస్త్రమును చదువువారి మరియు వినువారి యొక్క పుణ్యము వృద్ధి చెందును, వారి పాపము తొలగిపోవును మరియు దుఃఖము నశించును. మానవుడు ప్రతి దినము స్నానము చేసి శరీర మాలిన్యమును పోగొట్టుకున్నట్లు ప్రతిరోజు గీతను చదివినట్లు అయితే సంసార మాలిన్యము అంటే దుఃఖములు తుడిచిపెట్టుకుని పోవును. కఠినమైన సంసారము అనే సముద్రమును దాటాలని అనుకునే ప్రతి ఒక్క మానవుడు భగవద్గీత అనే నౌక సహాయముతో సులభంగా అవతలి ఒడ్డుకు చేరగలడు. ఎవరు భగవద్గీతను ఎల్లప్పుడూ చదువుచూ వినుచూ ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారిని మానవులుగా తలంపరాదు. వారు నిస్సంశయంగా దైవస్వరూపులే అగుదురు. ఎవడు గీతా జ్ఞానమును శ్రవణము చేయునో, ఇతరులకు వర్ణించి చెప్పునో మరియు అందులో ఉన్న ఉత్తమ భావములకు పరులకు వినిపించునో అట్టివాడు పరమపదమును పొందును. గీతా గ్రంథము చదివి అర్థము చేసుకొని ఎవడు 100 గీతా గ్రంథములను లేని వారికి దానము చేయునో అట్టి వాని కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేర్చుతాడు. ఓ భూదేవి, ప్రారబ్ధ కర్మలను అంటే గత జన్మలో చేసిన కర్మలను అనుభవించువాడు నిరంతరము గీతను అధ్యయనము చేస్తూ ఆచరిస్తూ ఉంటే అట్టివాడు ఈ ప్రపంచమున సుఖముగా జీవించును. నేను అనగా శ్రీకృష్ణ భగవానుడు గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమ నివాస స్థానము మరియు గీతాశాస్త్రమును అనుసరించి 3 లోకములను నేను పాలించుచున్నాను అన్నాడు. ఎవడు భగవద్గీతను రోజుకు 1 అధ్యాయము చొప్పున భక్తితో చదివి ఆచరించునో అతడు రుద్రలోకము పొందును. మహాపాపాత్ముడు అయినప్పటికీ గీతాజ్ఞానమును చదివిన వినిన వైకుంఠమును పొంది అచ్చట శ్రీ మహావిష్ణువుతో
ఆనందము అనుభవించును. ఇదంతా గీతా మహాత్మ్యం గురించి. సో ఇదంతా భగవద్గీత అనేది మన హైందవ సంస్కృతి, హైందవ ధర్మానికి ప్రతీక. భగవంతుడు స్వయంగా బోధించిన ఈ భగవద్గీత మానవులు సుఖజీవనము కోసం తోడ్పడే అనేక విషయాలను అది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇక ముందు కొన్ని ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం గురించి కూడా భగవద్గీత పూర్తి స్థాయిలో చర్చిస్తుంది. ఈ గీతా మహాత్మ్యం గురించి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఉపయుక్త విషయములను నా నుండి పొందవలసిందిగా కోరుకుంటూ మీ నాగేంద్ర వేపూరి. ధన్యవాదాలతో.